వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన దళిత డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారం సాధించుకోవడం కోసం అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి 3 సంవత్సరాలుగా పాలన కొనసాగిస్తూ ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో దళిత డిక్లరేషన్ అనే పేరుతో ఒక డిక్లరేషన్ విడుదల చేసి 3 సంవత్సరాలు అవుతున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళిత కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందించకుండా నిరాశకు గురి చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే, అన్ని వాగ్దానాలు అబద్ధాలు మాట్లాడినట్టుగానే ఈ దళిత డిక్లరేషన్ లో కూడా అన్ని అబద్ధాలే చెప్పింది. దళిత డిక్లరేషన్ ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి కుటుంబాలను ఆదుకుంటే నేను 12 లక్షలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అట్లాగే విదేశాల్లో చదువుకున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తామన్నారు. అవి కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందే విధంగా మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ ఏ ఒక్క మాటను కూడా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క దళిత కుటుంబానికి కూడా ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేయకుండా, ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయకుండా, అంబేద్కర్ అభయహస్తం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున ఈ రోజు తుంగతుర్తి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం.